హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. దిస్ ఈజ్ రమావత్ అండ్ ప్రజెంట్ మనతో పాటు ఉన్న గెస్ట్ తెర వెనుక సినిమా ఆల్రెడీ మీరు టీజర్ చూసే ఉంటారు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఈ సినిమాలో హీరో అంట అని చాలామంది ఆ క్వశ్చన్ రైజ్ అయింది కదా, దానికోసం అన్న ఖచ్చితంగా మీ ట్రైలర్ చూసే ఉంటారు. మరి ఆ తెర వెనుక సినిమా మన ముందుకు వచ్చేస్తుంది అతి త్వరలో January 1st. మరి ఆ సినిమా హీరో అమన్ అండ్ హీరోయిన్ విశాఖ మనతో పాటు ఉన్నారు. మరి తెర వెనుక ఏం జరిగింది అనే విషయాలు మనం తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ యు? యా సూపర్బ్. అండ్ ఇది తెర వెనుక అంటే బేసిక్లీ ఇది సినిమా టైటిల్గా బయట టైటిల్ యాక్చువల్లీ ఇది. అవును, తెర వెనుక ఏం జరిగిందో అన్నది ఒక బిహైండ్ ది స్క్రీన్. అవును, ఏంటి తెర వెనుక అనే టైటిల్ వెనుక ఏముంది అంటే ఏమన్నా పర్టికులర్ ఏమన్నా ఉంది? ఈ టైటిల్ వాజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. మన డైరెక్టర్ గారు నాకు నరేషన్ ఇచ్చిన టైంలో ఆల్రెడీ టైటిల్ మన మూవీది ఇది టైటిల్. నేను అడిగాను, సార్ ఈ టైటిల్ ఎందుకు, ఇది మన టాలీవుడ్లో బిహైండ్ ద స్క్రీన్ అవును అదే అవును 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 అవును, బట్ ఇది మన సొసైటీలో ఈ టైంలో ఏం జరుగుతుంది. అండ్ తెర మీని మాస్క్ కూడా ఉంది. అవును, సో ఎవ్రీ వన్ ఈజ్ వేరింగ్ అ మాస్క్. సో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనకి తెలీదు. సో ఎందుకని తెర వెనక టైటిల్ పెట్టారు డైరెక్టర్ గారికి. ఎవ్రీ వన్ హ్యాస్ టూ పర్సనాలిటీస్. మన మాస్క్ ఒక పర్సనాలిటీ మీతోనే వేరే ఉంది, ఆ పర్సన్తోనే వేరే ఉంది. సో అలాగే డైరెక్టర్ గారు టైటిల్ అంటే మామూలు అంటే సినిమా రిలేటెడ్ టైటిల్ కాదు ఇది. అంటే మామూలు సినిమా రిలేటెడ్ టైటిల్ కాదు, సొసైటీ రిలేటెడ్. అంటే సొసైటీ రిలేటెడ్ టైటిల్, సినిమా రిలేటెడ్ టైటిల్ లేదు. ఓకే. అండ్ మీరు ఎలా ఉంది అంటే ఓవరాల్ ఈ తెర వెనుక జర్నీ, ఈ సినిమా షూట్ జర్నీ కావచ్చు, ఇప్పుడు ప్రమోషన్స్ కావచ్చు, ఎలా అనిపిస్తుంది? So journey has been amazing. I think everyone's been quite supportive on set and everyone's been nice. I not even knowing the language, everyone being so supportive, even in regards to that, even him and even when it comes to our directors, even our co-writer Baba sir, everyone was quite helpful on set. And when it comes to the film, I think I'm living my dream. Even right now, even when we were filming, from the time there's action till the time there's cut, that's the time I enjoy the most. So I believe I'm a God's child and God has blessed me with what I wanted to do. So yeah, the experience has been amazing. ఇది మామూలు సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ట్రైలర్ చూస్తే క్రైమ్ థ్రిల్లర్. ఇప్పుడు మీకు ఇది డెబ్యూ మూవీ, మీకంటూ ఒక పర్టికులర్ బ్రాండ్ ఉంది. లైక్ ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అంటే ఓకే కొంచెం ఫేమ్ అన్నట్టు. అది ఏంటి, వై యూ చూస్ దిస్ పర్టికులర్? నేను ఒక మాట ఆల్వేస్ సే, బెగర్స్ ఆర్ నాట్ చూజర్స్. మనకి ఐ వాంట్ టు బి ఎన్ యాక్టర్ అండ్ వాట్ ఎవర్ కమ్స్ టు మీ ఐ హావ్ టు చూస్ ఫ్రమ్ దాట్ ఓన్లీ కదా. ఐ కాంట్ సే ఓకే ఒక పెద్ద బడ్జెట్లో ఒక పెద్ద స్క్రిప్ట్ లేదు. సో మనకి ఏంటి, నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. సో ఇప్పుడు వాట్ ఎవర్ స్క్రిప్ట్స్ ఆర్ కమింగ్, వాట్ ఎవర్ ఇస్ గుడ్, ఐ చూస్ వాట్ ఎవర్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే. సో ఎంత సీన్ లేదు నాకు, ఇలాగా రోల్స్ కావాలి అలాగా రోల్స్ కావాలి, నాకు యాక్టింగ్ చాలా ఇష్టం. అంటే డెబ్యూ మూవీ అంటే జనరల్గా సేఫ్ జోన్ ఎక్కువ చూస్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు కామెడీ కావచ్చు, లవ్ కావచ్చు, ఇవి సేఫ్ జోన్, కొంచెం యూత్ అట్రాక్టివ్ ఉంటుంది. బట్ ఇది క్రైమ్ థ్రిల్లర్ అంటే యాక్చువల్గా నా ప్లానింగ్ కొంచెం పోయింది. నేను ఫస్ట్ ప్లాన్ చేసింది మూవీ త్రిశంకు, దాని తర్వాత నిన్న పిల్లాడు, దాని తర్వాత తెర వెనుక సపోజ్ టు బి ఎక్స్పెరిమెంట్. ఒక సొసైటీలో ఒక మూవీ చేయాలి, అదే తెర వెనక ఆ మూవీ. సో ఇప్పుడు ఇద్దరు మూవీస్లో కొంచెం డిలే అయింది. ఓకే. సో 2 మూవీలు డిలే అయింది అండ్ ఇప్పుడు తెర వెనక ఫస్ట్ రిలీజింగ్. సో నేను చాలా హ్యాపీ దట్ తెర వెనక ఇస్ కమింగ్ ఫస్ట్ అండ్ ఇట్స్ ఫర్ సోషల్ కాజ్ అండ్ మన సోషల్ అవేర్నెస్ కోసం ఈ మూవీ చేశాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఫర్ అ రీజన్. సో మేబీ దిస్ ఈస్ ద రీజన్, మేబీ దిస్ ఈస్ ద బెటర్ ఫిల్మ్ టు కమ్ అవుట్ ఫస్ట్, ఆర్ మేబీ it has a lot of acting scope, so maybe that's why it is coming out. Life never goes according to plan. ఏం ప్లాన్ ఇప్పుడు 2020 మొత్తం పోయింది. థియేటర్ కూడా షట్ అయింది. సో 10 మంత్ నుంచి ఇంట్లో కూర్చుని ఏం జరుగుతుంది తెలీదు. ఎప్పుడు టచ్ చేయాలి, నాకు కరోనా వస్తుంది తెలీదు కదా. ప్లానింగ్ మన చేతిలో ఉంది, బట్
ओके हाउ यू एंटर्ड इनटू दिस मूवी प्रोजेक्ट एंड आपका कैरेक्टर क्या है? So I was filming for another film in Hyderabad only. Telugu? Telugu. Okay. It's called Fort in the Future. हाँ. It will release now. There's some patchwork left and a little work left, a song left for the song. क्या है वो मूवी का नाम क्या है? 14 the Future. ओके हाँ That's also actually a thriller movie. That you'll know later Okay. when it's due for promotions. So yeah, so I was filming that film and I got to know that sir was doing auditions for this movie, and I went and I gave the look test and sir selected. By God's grace I got selected, and then I had a sit down narration with sir, because obviously as he says, like beggars cannot be choosers, but then also as an actor, you need to make sure that the script which you're choosing or the script which you're going to be playing a part in, you can maybe relate to it, or you like it so much to do justice to the character when you're playing it. So yeah, that happened, and then my character in this film is a simple Telugu girl. She comes from a traditional family. She works in MNC. She has a beautiful family, and then the story revolves around how she meets this guy, how they fall in love, and then what happens after that. So yeah, that's it. ఇప్పుడు మీకు నర్వస్గా ఉందా? లైక్ ఇప్పుడు రకుల్ మేడం ఏమో ఆబ్వియస్లీ టాప్ యాక్ట్రెస్ అను టాప్ హీరోయిన్, ఇప్పుడు మీరు ఆ బ్రదర్ అనే ట్యాగ్ తోటి ముందుకు వస్తున్నారు. అది మరి అది నిలబెట్టగలను అక్క పేరు అని అన్న, లేకపోతే అలాంటి ఏమన్నా టెన్షన్ ఉందా? లేదు, టెన్షన్ లేదు. రకుల్ గారు వేరే ఎంటిటీ, అమన్ వేరే ఎంటిటీ, మనం సిబ్లింగ్స్ అంతే. సో ఆ ప్రెషర్ లేదు. బట్ ఆబ్వియస్లీ పబ్లిక్కి ఇమేజ్ ఉంది రకుల్ తమ్ముడు, కానీ నాకు ఆ ప్రెషర్ లేదు. ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు యాక్టింగ్ చాలా ఇష్టం, నేను యాక్ట్ చేశాను, ఐ విల్ యాక్ట్. సో ఆ ప్రెషర్ విల్ నాట్ డిస్టర్బ్ మీ. ఓకే, మామూలు ప్రవీణ్ చంద్ర గారితో డైరెక్షన్ వేసాను, అంటే ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఐ థింక్ అతను కూడా డెబ్యూ డైరెక్టర్ అండ్ డెబ్యూ హీరో. డెబ్యూ కాస్ట్. సో ఈ స్క్రిప్ట్కి యాక్చువల్గా అదే సార్ వర్డ్స్, నా వర్డ్స్ కాదు. దట్ ఈస్ వాట్ మన ప్రవీణ్ చంద్ర గారు నాకు చెప్పారు. నేను ఆడిషన్కి వెళ్ళాను ప్రవీణ్ చంద్ర గారు దగ్గర. సో నాకు చూసిన తర్వాత ఆడిషన్ అవసరం లేదు, ఇది మన స్క్రిప్ట్ ఇదే. సో ఐ వాజ్ లైక్ సార్ ఆడిషన్ అవసరం లేదు, యువర్ హైట్ చాలా బాగుంది, వెయిట్ చాలా బాగుంది, మీరు ఆ రోల్ చేయండి. అంటే ఆడిషన్ లేకుండా సెలెక్ట్ అయిపోయాను. ఆడిషన్కి వెళ్ళాను, మీ హైట్ చాలా బాగుంది, నా స్టిల్స్ కొంచెం స్టిల్స్ చూశాను, నిన్న పిల్లలు చూశాను. దాని తర్వాత నీకు ఆడిషన్స్కి పిలిచారు ఒక కామన్ ఆర్ట్ డైరెక్టర్, నిన్న పిల్లలు తెరవైన. సో లేదు ఆడిషన్ అవసరం లేదు, హైట్ బాగుంది, అది ఆ రోల్కి ఫిట్ అవుతుంది. సో నేను సార్ స్క్రిప్ట్ చెప్పండి ఒకసారి. సో సార్ నాకు స్క్రిప్ట్ డైరెక్ట్ చేశాను. సో ఓకే, ఈ మూవీలో ఎవరైనా హీరో లేదు, హీరోయిన్ లేదు, ఆల్ క్యారెక్టర్, మనం అందరూ క్యారెక్టర్స్. కథ హీరో, మనం అందరూ క్యారెక్టర్స్. కథలో మనం చిన్న చిన్న పార్ట్స్ కథలో అంతే. నేను హీరో కాదు, అమ్మాయి హీరోయిన్ కాదు. ఆ థాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ కరెక్ట్, ఇది చాలా కంటెంట్ ఓరియంటెడ్ మూవీ, అండ్ ఆడియన్స్కి కొంచెం లెర్నింగ్ అవుతుంది ఈ మూవీ చూసిన తర్వాత. సో నేను ఆ టైంలో నేను ఎస్ లెట్స్ డూ దిస్ మూవీ. ఓకే, ఈ మూవీలో చాలా రాముడు మంచి బాలుడు లెక్క లుక్ ఉంది మీది. నార్మల్ ఏదో క్యాజువల్ షర్ట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని, ఏంటి అసలు నా క్యారెక్టర్ ఒక కంప్యూటర్ ఇంజనీర్ క్యారెక్టర్. సో నా డైరెక్టర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నాకు డైరెక్టర్ గారు చెప్పారు, ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఎలా ఉండాలి, కంప్యూటర్ ఇంజనీర్ బాడీ లేదు, సో మీరు కొంచెం జిమ్ బంద్ చేయాలి. సరే సార్, స్టాప్ చేస్తాను. ఇది వెయిట్ కూడా ఇంక్రీజ్ చేయండి, ఇది ఎంత ఫిట్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎవరు చూడలేదు. సో సరే సార్, నేను పాపట్ ఉందా, నాకు ఏం ప్రాబ్లం లేదు, ఫుడ్ నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ సినిమా వల్ల ఇంకా బెస్ట్ నాకు. సో ఆ హెయిర్ స్టైల్ కూడా కొంచెం కట్ చేయండి, హెయిర్ మన
సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ఆఫీస్ లో అంత పెద్ద హెయిర్ అలౌడ్ లేదు. అవును అవును. సో సరే సార్ చేంజ్ చేద్దాం. సో ఇది ఎలా ఆ రోల్ కి ఎలా సెట్ మౌల్డ్ అయిపోయారు. మీరు చూడండి పోస్టర్. అవును అవును, అందులో హెయిర్ బ్యాక్ ఉన్న పోస్టరే చూడండి, హెయిర్ ఇంత లేదు. అవును. ఆహా. సో ఆ బ్యాక్ సైడ్ లో ఏదో పోస్టర్ ఉంది, అంటే ప్రాపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి సార్. అలా చేశాను. మీరు ఇలాంటి ఏమన్నా త్యాగాలు ఏమైనా చేశారు? లైక్ Did you get ready? Like prepare for the character like this? Put on weight? Right. No. See, for him it was he had to play a part which was a little different than what he was. For me, I just had to put a bindi and I think I looked like a Telugu girl. For me, okay. So when we talk about seriously, when we talk about the character preparation, of course, every actor, I think that's the process. From the narration of the script till the time you go first on set, that's the preparation that the actor does. I think most of them do. I know. I think everyone does. Everyone goes through the script again and again so that they just know the whole script, scene by scene. And then you prepare for your character. Like my character was a simple girl, and then she won't have these nails and all that. What I do, so all of that I had to, all these small little things. Maybe these are not even noticeable, but just to become and get it under the skin of the character, I think there were a few changes which I did, but. How was the journey with Aman? Aman से कैसा है आपका जर्नी, कैसा है पूरा शूटिंग में? अमन सर कैसा है? आप बोलो. अमन सर कैसा है? अमन सर के साथ. अमन सर के साथ जर्नी. Okay, so Aman's a quite jovial person, in nature. Yeah, he's quite jovial. Interesting. He's a quite jovial person in nature. Joker తెలుస్తుంది. So as far as जोवियल मतलब क्या करता था सेट पे? Funny. On the go always. Okay, चलो ऐसा है. ఎనర్జీ కావాలి సెట్ లో. I didn't say energetic. కూర్చొని నెక్స్ట్ అయిపోయింది లేదు మనం పని కోసం వచ్చాను. కమాన్. Stop appreciating yourself. I did not say that. I said funny. Funny, a jovial person he is, and then he is. See, what you need from your co-star. Like, I mean, I'm sure every co-star wants the same thing. The other, your co-star being really cooperative, since Telugu was a new language to me. He's been quite cooperative. He's been quite helpful as a co-actor. And he's very hard-working also. That's what I think till date I never said that. No? Till date I never said that. So since today is sort of, almost our last days of emotions, and I really like to tell him that what I see in him is hard work. He does a lot of hard work. I see that, if one thing is not coming along, he takes one more take and then he'll do it again. So all of that hard work you can see. Like I never told him, but that I can see clearly. कभी गुस्सा आया अमन पे पूरा ओवरऑल शूट पे? Aman पे गुस्सा? Good question. Oh yeah. There's this one scene in which we're going on a scooty. Oh yes. So that's ఆ literally. స్కూటీ సీన్ లో మొత్తం స్క్రాచ్ చేసింది అమ్మాయి. ట్రాఫిక్ గానీ I'm scared. That's the second time I sat on scooty. Scratched me full. Already? Because she was holding me from back. I got so upset. I parked the scooty. She got down. I came back. She had to walk back. क्या हुआ तब? तो upsetting moment. I think it was my second time on a scooty or something. That too, I don't know how to ride a two-wheeler, and he obviously the script demanded so, and I had to sit at the back, and he was driving fast. He was driving. మీరు టీజర్ చూసావు కదా? అవును, ఆ టీజర్ లో ఆ సీన్ ఉంది, సీక్వెన్స్ ఉంది. ఉంది, ఇప్పుడు ఉంది. ట్రాఫిక్ లో నేను స్లోగా అవును. That's why I was just a little scared, and then he irritated me a little. That one day was. I got little angry. I said, Yeah. wait. నేను ఆ Shut కెమెరా up. క్రాస్ No, చేసిన తర్వాత no, I said, wait. no, She no. got down. I went back to the starting location. Don't lie. Am I walking? Do not lie. He told me, shut up. You sit at the back, I'm driving. That's what he told me. Shut up, I'm driving now. Don't irritate me. Yeah, I think I irritated him a lot that day. ఓకే. విశాఖతో మీ జర్నీ ఎలా ఉంది మరి? చాలా బాగుంది. అమ్మాయి చాలా హార్డ్ వర్కింగ్ అమ్మాయి అండ్ ఆల్వేస్ ఆన్ టైం. మనకి ఏంటంటే అదే లేదు, నేను హీరోయిన్ కానీ 2 hours నాకు ఈజీగా మేకప్ చేయాలి అది పడుతుంది.
అది ఏం లేదు, ఆన్ టైమ్ షీ యూస్ టు బి రెడీ. యాక్టింగ్లో కానీ ఫెల్ట్ లైక్ షీజ్ అన్ ఎక్స్పీరియన్స్ యాక్టర్. ఒకరోజు ఒక ఈవెంట్ అయింది, నేను ఆ రోజు సెట్కి రాలేదు, నా షూట్ లేదు అది. సో షీ హ్యాడ్ సెంటిమెంటల్ లైక్ క్రైమ్ సీక్వెన్స్. ఆ నెక్స్ట్ నేను సెట్కి వచ్చాను, డైరెక్టర్ గారు అమ్మాయికి ఏమైంది నాకు తెలియదు సార్ ఏమైంది, నిన్న సీన్లో వితౌట్ గ్లిసరిన్ షీ కెప్ట్ క్రైమ్. రియలీ? అండ్ నేను కట్ చెప్పాను, షీ డిడ్ంట్ స్టాప్ ఓన్లీ, షీ వాస్ క్రైయింగ్. సార్ నాకు ఎలా తెలుసు ఏమైంది అమ్మాయికి, షీ డిడ్ంట్ స్టాప్ క్రైయింగ్. సో then I went and asked her, everything okay? Are you comfortable in Hyderabad? Are you missing your family? అని ఏం లేదు, I got too involved with the character. विदाउट ग्लिसरीन कैसा हुआ? वो है क्या आपका वो एक्टिंग स्किल विदाउट ग्लिसरीन? ऐसा नहीं है. I think it's just I think of the situation. I place myself, as I said, no, that preparation which you do, that preparation involves all that. So I place myself into the situation that what if I am this character and I'm into this situation, how will I, anyone would cry if you're in a situation which is emotional. So that's how I place myself, I think, mentally, and that particular scene, it was very emotionally draining, So yeah, director sir was like cut and I'm crying. Okay, and coming to most interesting question, romance and kisses. Most interesting question. Okay, there are kisses in the film, there is romance in the film, but that is a very important part of the film. మనకి ఒక సాంగ్ ఉంది, రొమాంటిక్ లవ్ మేకింగ్ సాంగ్. ఆ సాంగ్ మన మూవీలో బ్యాక్ బోన్. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ కథ స్క్రిప్ట్ డిమాండ్. అంతేనా? లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది, లేకపోతే యూత్ అట్రాక్టివ్ లేదు అంటే థియేటర్కి రావాలి? లేదు, యాక్చువల్గా లేదు, మనకి స్క్రిప్ట్ డిమాండ్. సో ఆ సీన్ దట్ ఈస్ ద చేంజింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఆ లవ్ మేకింగ్ సాంగ్ తర్వాత మూవీ చేంజ్ అవుతుంది. అది మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు ఎంత ఇంపార్టెంట్. ఆ సీక్వెన్స్ మన మూవీలో నేను చెప్తున్నాను, ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. ఇది ఇలా ఆడియన్స్ కోసం పెట్టలేదు, మన మూవీ ఆ సీన్ ఫస్ట్, దాని తర్వాత మూవీ. సో ఇట్ వాస్ అ వెరీ ఇంపార్టెంట్ సీన్, టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. ఓవరాల్ అంటే ఎలా ఉంది మామూలు ఈ రొమాంటిక్ లేకపోతే రొమాంటిక్ సీన్స్ తీస్తున్నప్పుడు, కిస్సింగ్స్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మామూలు ఓవరాల్ సెట్లో? ఎమోషనలీ సీన్ సేమ్, ఫైటింగ్ సీన్ సేమ్, మన నార్మల్ టాకింగ్ సీన్ సేమ్, అండ్ రొమాంటిక్ సీన్ కూడా సేమ్. అంత ఇంపార్టెంట్ మన మూవీలో. సో ఫస్ట్ టైం చేశాను, మీ అద్దరు ఫస్ట్ టైం చేశాను. సో కొంచెం టఫ్గా ఉంది. అంటే కిస్ చేయడం టఫా? ఆ కెమిస్ట్రీ కిస్ టఫ్ కాదు, ఆ కెమిస్ట్రీ టఫ్. ఒక యూఆర్ నాట్ ఎ కపుల్, సో ఆ కెమిస్ట్రీ లేదు. అవును. సో how to build that chemistry. మనకి kisses I think 2-3 ఉన్నాయి, but there is more chemistry around it. ఎలా హోల్డ్ చేయాలి అమ్మాయికి, ఎలా లవ్తో చూడాలి ఐస్లో. సో అదే మోర్ టఫ్. I think the toughest part is the romance. మనం because that is in any field there is a tough part, right? మన సినిమాలో I feel the toughest part is the romance, because you don't actually love the person, but you have to love the person. Right. On screen. Chemistry is the toughest part, to show that chemistry and the audience to accept that chemistry. Either love lo unnaru. Audience is not natural fooled. Audience is not fooled these days. Audience is the most intelligent people these days. They know ki the baledu. As much as also we talk about like the kissing scenes or whatever, but then directors have kept this in mind when a family audience can go and watch this film. So even if there are kissing scenes, it's not like it's sexually like that. It's just this demand of the script, and that's why it's put together. It's just in a song. It's nowhere else. It's just in a song, and rest the story is there. So yeah, I think the family audiences will go and watch the film and love it. ఓకే, మామూలు ఈ స్టోరీ రకుల్ గారు విన్నారా? లేదు. మీ ఓన్ యాక్సెప్టింగ్? See, great story and a bad story, and that's my decision. Because I do not
ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ హర్ కానీ ఇది బాగుంది ఇది బాగాలేదు నాకు అదే అండ్ షీ ఆల్సో డజంట్ గెట్ ఇన్వాల్వ్ గుడ్ డెసిషన్ కానీ బ్యాడ్ డెసిషన్ కానీ నా డెసిషన్ అంటే తను ఎక్స్పీరియన్స్ ఎన్నో స్టోరీస్ విన్నది కదా, మేబీ మీకు సజెషన్స్ ఇవ్వచ్చు. నేను స్టోరీ ఓకే అయిన తర్వాత నేను చెప్పాను నేను ఇలాగా ఒక స్టోరీ చేస్తున్నాను, ఓకే సూపర్ ఆల్ ద బెస్ట్ అంతే అంతే ఓకే అంతే. యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అదర్స్ కెరియర్. నా కెరియర్ నా జర్నీ వేరే, అక్క జర్నీ వేరే. ఇఫ్ ఐ వాంట్ బి నేను ఒక అబ్బాయి కోసం జర్నీ వేరే, అమ్మాయి కోసం జర్నీ. ఇఫ్ ఐ వాంట్ బి సక్సెస్ఫుల్ ఐ హావ్ టు డూ దట్ హార్డ్ వర్క్. వితౌట్ దట్ హార్డ్ వర్క్ దెన్ 1 movie 2 movie అంతే. దాని తర్వాత ఎవరు నాకు ఛాన్స్ లేదు. ఇఫ్ ఐ షో మై హార్డ్ వర్క్ ఐ విల్ కీప్ వర్కింగ్. ఇప్పుడు అంటే అక్క ఇండస్ట్రీలోకి వచ్చింది కాబట్టి మీరు ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు, లేకపోతే ముందు నుండే ఉందా ఇంట్రెస్ట్ అనేది? వెన్ ఐ వాస్ 20 నేను ఆ టైంలో డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు డూ దిస్, గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో నేను యాక్టింగ్ స్కూల్ జాయిన్ చేశాను, థియేటర్ చేశాను, నుక్కడ్ నాటక్, షార్ట్ ఫిల్మ్స్, ప్లేస్ అన్నీ చేసిన తర్వాత నేను హైదరాబాద్ మూవ్ అయ్యాను. హైదరాబాద్ కూడా ఆ మైండ్ సెట్లో మూవ్ అయ్యాను. నాకు విలన్ రోల్స్ కావాలి, నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ రోల్స్ కావాలి. ఇప్పుడు నాకు ఆ లాంగ్వేజ్ తెలియదు ఆ టైంలో. దాని తర్వాత నేనే ఆ ఎఫెక్ట్ పెట్టాను. ఓకే నేను తెలుగు మూవీ చేస్తున్నాను, నాకు తెలుగు 100% ఐ నీడ్ టు లెర్న్. ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను, నేను 100% నాకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. బట్ నాకు ఎఫర్ట్ పెట్టాలి. ఐ విల్ టాక్, మేబీ ఇట్ విల్ బి రాంగ్ బట్ ఐ విల్ స్టిల్ టాక్ ఇన్ తెలుగు. అదే నా ఒక మైండ్ సెట్. సో ఆ మైండ్ సెట్ చూసి ఐ ఆడిషన్. మన 3-4 years నేను ఒక విలన్ లాగా ఆడిషన్ చేశాను. ఒక్క మూవీ కూడా రాదు. ఓకే ఒక్క మూవీ కూడా సెలెక్ట్ అవ్వలేదు. రెఫరెన్స్ తీసుకోలేదా? ఏమి రెఫరెన్స్ లేదు. రెఫరెన్స్ ఎందుకు? రెఫరెన్స్ కూడా 1 movie 2 movies అంతే. దాని తర్వాత ఓవర్. సెల్ఫ్ హార్డ్ వర్క్తో చేస్తే బెటర్. సో నేను చాలా ఆడిషన్స్ చేశాను స్మాల్ క్యారెక్టర్స్ కోసం, మన మెయిన్ విలన్ కోసం, ఇంపార్టెంట్ బ్రదర్ క్యారెక్టర్ కోసం చాలా చేశాను. దాని తర్వాత నాకు ఇది అవకాశం శ్రీకృష్ణ గారు త్రిశంకులు హీరోలాగా సరే నిన్ను సూట్ అవుతా ఆడిషన్ చేశాను. ఆ మూవీ కూడా నేను విలన్ కోసం ఆడిషన్ చేశాను అండ్ కొంచెం చేంజెస్ అయ్యాయి మూవీలో. సో నాకు కాల్ చేసి మీరు హీరోలాగా చేస్తా మూవీ షార్ట్ హీరోలాగా. నాకు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది 2 years బ్యాక్. నేను విన్నాను యూ అట్లీస్ట్ పుట్ ఎఫర్ట్. సో ఐ లైక్ దట్ ఎఫర్ట్. మనం ఒకసారి కలుద్దాం అండ్ మీకు ప్రాపర్ స్టోరీ నరేట్ చేస్తాను. సో ఆ నరేషన్ తర్వాత ఓకే నేను హీరోలాగా చేస్తాను సార్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ రోలింగ్. మన దాని తర్వాత ఆ సెట్ నుంచి ఈ సెట్కి ఈ డైరెక్టర్ ఒక కొత్త అబ్బాయి వచ్చింది. సో దాని తర్వాత తెర వెనక డైరెక్టర్ సేమ్ అదే కంటిన్యూషన్లో. ఓకే అండ్ లాస్ట్ టైం ఫైనల్లీ ఇప్పుడు Jan 1st రాబోతుంది సినిమా. మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే? అవును, January 1st తెర వెనక సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ప్లీజ్ సేఫ్టీ ఫస్ట్, మీరు మాస్క్ వేసండి, హ్యాండ్ శానిటైజ్ చేయండి, కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అండ్ థియేటర్కి వెళ్ళండి, మూవీ చూడండి. మూవీలో చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయి. ఆ మెసేజెస్లో ప్లీజ్ లెర్న్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. అండ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జాగ్రత్త. Yeah, so I'd like to request the audience to come and watch our movie on 1st of January, and I'm sure everyone's going to see a lot of hard work, and I hope everyone get to see the hard work which the whole team has put in, and there are a lot of great messages. I hope you all learn from it, implement it in your life, and shower us with all your love, and welcome us with open arms, and a very happy new year to everyone. Okay, so all the best. Thank you so much.